హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ ఫిషింగ్ ఫ్యాక్టర్స్. చూడండి ఫ్రెండ్స్, స్లో అగ్గి కూడా ఎక్కువ పెట్టకుండా ఈరోజు అయితే స్పెషల్ రెసిపీ నేను చేస్తున్నానండి. ఫిష్తోని అరటికాయ ఆకుతో. ఫస్ట్ పెనం వేసామండి. పెనం మీద బోల్డ్ అరటికాయలు ఆకు వేసి ఫిష్ అయితే చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇలా పెట్టానండి. ఇలా ఉడుకుతుందండి. చూస్తున్నారా ఉడుకుతుంది ఎలాగా ఫ్రెండ్స్? ఇది ఫిష్ అండి, శీలావతి. ఈరోజు పట్టిన చేప. వీడియో అయితే చేయలేకపోయాను. సో ఫ్రెండ్స్, అరటికాయ ఆకు మళ్ళీ దీని మీద అలాగా అరటికాయ ఆకు అయితే ఇలా చేసాం, ఇలా పెడతామండి ఫ్రెండ్స్. ఇలా వండుకొని తినండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా ఉంటుందో చూడండి. ఇదైతే ఒక పక్క అయితే ఫుల్ అయిపోతే మళ్ళీ అది టర్న్ ఒక పెనం మీద వేరే వేసి మళ్ళీ టర్న్ చేసి అవతల పక్క కూడా అలాగే చేయాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, దీంట్లోని మరి విషయం ఏంటంటే చిన్న చిన్న దుంపలు, ఇంకా బ్రింజాల్ అంటే వంకాయ చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా పెట్టేసి మనం స్లోగా ఉడికించాలి. కింద కూడా ఫుల్ అరటికాయ ఆకులు, కింద చూసారా ఎలా ఉడుకుతుందో ఫ్రెండ్స్. అరటికాయ ఆకు అయినా సరే, కాకపోతే ఇలా మళ్ళీ దీనికి ఇలా కవర్ చేసేయాలి అరటికాయ ఆకుతోని. ఇంకా ఉంచానండి అరటికాయ ఆకులు అలాగా ఫ్రెష్గా. ఎందుకంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్ దీన్ని పల్టీ చేసి మళ్ళీ వేరే అరటి ఆకులతో అవతల పక్క కూడా అలాగే శుభ్రంగా వండాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ బెంగాలీలో దీన్ని ఏమంటారంటే పాతురి అంటాం. మీరు ఈ రెసిపీ ఫిష్ పాతురి అంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది, బెంగాలీ రెసిపీ ఇది. సో ఫ్రెండ్స్, ఇలా మనం టేస్ట్ చూడవచ్చు, ఇలాగ చేసుకోరు. ఈరోజు పడిన 2 కేజీల చేప ఇలా వండుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. వండి తినిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తినిన తర్వాత నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.